తెలంగాణలో 2025 ఏడాది ఎన్నికల సంవత్సరంగా ఉండనుంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ పురపాలక సంఘ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యలో ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఎన్నికలు జరగనుండడంతో సార్వత్రిక ఎన్నికల తరహా వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఏ పార్టీ తమ సత్తాను చాటబోతోంది? బీఆర్ఎస్ పూర్వ వైభవం తెచ్చుకుంటుందా? భారతీయ జనతా పార్టీ బలపడి ధీటుగా నిలబడుతుందా? అటు అధికార కాంగ్రెస్ బలం పెంచుకుని స్టాండ్ అవుతుందా? లెట్ us వాచ్ ది స్టోరీ. సంవత్సరం ఎన్నికల సంవత్సరంగా మారనుంది. వరుస ఎన్నికలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం కనబడుతోంది. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల విషయం తేలిన తర్వాతే ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ కోరుతోంది. ఇప్పటికే దీనిపై ఒక కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతి తర్వాత మొదలయ్యే ఎన్నికల హడావుడి సంవత్సరం చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ముందుగా జిల్లా, మండల పరిషత్, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అవి పూర్తయిన వెంటనే గ్రాడ్యుయేట్, టీచర్, అసెంబ్లీ కోటాలోని మొత్తం 8 స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇవి ముగిసిన కొన్ని రోజులకే మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ వరుస ఎన్నికలతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో బిజీగా గడుపుతున్నాయి. మరోవైపు పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం ముగిసి ఇప్పటికే 10 నెలలైంది. ప్రధానంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు నిలిచిపోయాయి. పాలక వర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో సంక్రాంతి తర్వాత ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే న్యాయపరమైన అడ్డంకులు, చిక్కులు ఎదురైతే మాత్రం వాయిదా పడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అన్నీ సక్రమంగా కుదిరితే సంక్రాంతి తరువాత నుంచి వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుందని సమాచారం. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 20 రోజుల సమయం సరిపోతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలకే కాకుండా ఎమ్మెల్సీలకు కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి నెలాఖరు నాటికి, మరొకరి పదవీకాలం ఏప్రిల్ చివర్లో పూర్తి కానుంది. మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకి ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. వీటికి కూడా మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు మార్చి 2వ వారం కల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల స్కెడ్యూల్ రానుంది. జనవరి చివరాఖరికి గ్రేటర్ హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ఉన్న శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీకాలం ముగియనుంది. అయితే వెంటనే వీటికి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనబడడం లేదు. ఎందుకంటే గత ఏడాది ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసిన పంచాయతీలకు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. వీటికి సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో జనవరి 26 తర్వాత పదవీకాలం ముగిసే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీకాలం ముగియనుంది.
ముందుగా పంచాయతీ, జిల్లా పరిషత్ల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించి తర్వాతే మున్సిపల్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి దసరా తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది. అప్పటి వరకు వాటికి స్పెషల్ ఆఫీసర్లతో పాలనా వ్యవహారాలను నడిపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఎక్కువ రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశాలున్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కొత్త పాలక మండల బాధ్యతలు తీసుకునే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కనీసం 40 రోజుల పాటు ఎన్నికలు జరిగే జిల్లాల్లో కోడ్ అమల్లో ఉంటుంది. ఇవి ముగిసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే సమయంలో మళ్లీ ఎన్నికల కోడ్ రానుంది. ఈ క్రమంలో తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తెగ కసరత్తు చేస్తున్నాయి. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం తమ క్యాడర్ను గెలిపించుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. గ్రామాల్లో పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే పంచాయతీలలో గట్టిపట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్ ఎన్నికలను 3 పార్టీలు సీరియస్గా తీసుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన పార్టీలే ఆయా జిల్లాల్లో రాజకీయంగా పైచేయి సాధిస్తూ ఉంటాయి. దీంతో ఎవరికి వారు వ్యూహాలు పన్నుతున్నారు. పూర్వ వైభవం సాధించడానికి బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. ఎలాగైనా తమ సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉన్న బలాన్ని కాపాడుకుంటూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి ఎవరు సత్తా చాటనున్నారు.